Hello friends, welcome to TechNews episode 1056. ఈరోజు డేట్ 25th July 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో ఆల్రెడీ నిన్న మొన్న మీరు అమెజాన్ లూట్ డీల్స్ అయితే భారీగా వచ్చినాయి కదా, అసలు ఎక్సలెంట్ డీల్స్. కాకపోతే నేను కొంచెం ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఇంకా కొన్ని ఎక్కువగా మీకు షేర్ చేయలేకపోయాను. సో ఎనీవేస్ చాలా వరకు అయితే కవర్ చేసినా అని నేనైతే అనుకున్నాను. ఒక 2 వీడియోలు కూడా చేశాను కదా, వాటిలో మీకు చాలా వరకు డీల్స్ అయితే వచ్చినాయి. అండ్ పర్సనల్గా చాలామంది మెసేజ్లు పెట్టారు, థ్యాంక్ యూ ఫర్ ది లూట్ డీల్ అని చెప్పి. సో ఛానల్ని ఫాలో అవుతుంటే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మీకు చాలా వరకు తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఒక డీల్ చెప్పమంటే అమెజాన్ ఆడిబుల్ డీల్ అనేది ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. ఇది 3 నెలలకి ₹2 మాత్రమే. జనరల్గా అయితే ₹199 పర్ మంత్. కాకపోతే ఇప్పుడు 3 నెలలకు కలిపి ₹2 మాత్రమే. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చూసేద్దాం. ఆఫ్టర్ 1 వీక్ 10 days అవుతుంది నాకు టెక్ న్యూస్ చేసి నేను. సో ఎనీవేస్ ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచి స్టార్ట్ చేద్దాం. OnePlus ఆగస్టు 3వ తారీఖున గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా OnePlus 10T మొబైల్ని లాంచ్ చేయబోతుంది. ఈ OnePlus 10T మొబైల్కి సంబంధించిన ఈవెంట్ అనేది బెంగళూరులో జరగబోతుంది. అండ్ ఇది ఒక ఆఫ్లైన్ ఈవెంట్. అయితే ఈసారి వీళ్ళు ఈ OnePlus 10T మొబైల్ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకొని ఒక డిఫరెంట్ కాంటెస్ట్ని వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. సో కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్కి వీళ్ళు ₹1 ఆ ఈవెంట్కి సంబంధించిన పాస్ ఇస్తున్నారు. సో ₹1 పెట్టుకొని మళ్ళీ మనం ఈవెంట్కి వెళ్ళి మనం చూసేది ఏంటి, మనకు వచ్చేది ఏంటి, మనకు ఒరిగేది ఏంటి అనుకుంటే ఎవరైతే సెలెక్ట్ అయిన పీపుల్ ఉంటారో వాళ్ళల్లో ఒక 3 సెలెక్ట్ చేసి వీళ్ళు ఒక OnePlus 10T మొబైల్ని ఫ్రీగా గిఫ్ట్ కింద ఇవ్వబోతున్నారు. సో ఇది ఒక కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీకు ఆ ₹1 టికెట్ మీరు గెయిన్ చేసుకున్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత మీలో ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళల్లో ఒక 3కి OnePlus 10T మొబైల్ అయితే ఇస్తారు. సో దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే సింపుల్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. OnePlus అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింకు. దాంట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు తీసిన లక్కీ డ్రాలో మీకు ఒకవేళ ఆ ఈవెంట్ పాస్ వచ్చిందనుకోండి, మీరు అదృష్టవంతులే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ చూసిన తర్వాత మొబైల్ కూడా వచ్చిందనుకోండి, అది కూడా మీరు అదృష్టవంతులే. ఇంకా చాలా అదృష్టం అని చెప్పాలి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈవెంట్ సెలెక్ట్ అయితే కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఫోన్ గిఫ్ట్ కింద వచ్చింది అనుకోండి, మన ఛానల్కి పంపించండి. అడ్రస్ నన్ను అడగండి, ఇస్తాను. అన్బాక్సింగ్ కోసం యూజ్ అవుతుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, ఒకసారి ట్రై చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు OnePlus నార్డ్ CE బడ్స్ అని ఒకటి లాంచ్ చేయబోతున్నారు. ఇది ఆగస్ట్ 1కే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది జస్ట్ ఒక అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది. OnePlus 10T మొబైల్ మాత్రం ఈవెంట్ లాగా వీళ్ళు చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి, మోటరోలా ఆగస్ట్ 1కి గ్లోబల్గా ఒక కొత్త మొబైల్ని తీసుకురాబోతుంది, మోటరోలా X30 Pro అని చెప్పి. సో ఈ ఫోన్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇదేంటంటే ఇదే కమర్షియల్గా అవైలబుల్గా రాబోతున్న మొట్టమొదటి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ టైం మోటరోలా వాళ్ళు 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా ఈ ఫోన్ని తీసుకురాబోతున్నారు. సో ఆబ్వియస్గా ఇది ఒక చాలా ప్రీమియం మొబైల్ అవుతుంది. ఎంత లేదో ఒక 50-60 వేలు పైనే ఉండే అవకాశం ఉంటుంది. ఇది మన ఇండియాకి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దీని ప్రైస్ ఎంత, దీని ఖాతా ఏందనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4, శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 4 ఈ 2 ప్రొడక్ట్స్ని వీళ్ళు ఆగస్టు 10వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ముందు లీక్ అయింది, ఆ తర్వాత ఇది కన్ఫర్మేషన్ లాగా వచ్చిందనమాట. ఆగస్టు 10వ తారీఖున గ్లోబల్గా ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. అన్ప్యాక్డ్ ఈవెంట్ మన ఇండియాలో కూడా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఫోల్డ్ 4, ఫ్లిప్ 4 వస్తాయి. అండ్ ఇంకేదైనా కొత్త ప్రొడక్ట్స్ వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. అండ్ One UI 5 దీనికి సంబంధించిన బీటా ఇంటర్నల్గా కూడా టెస్ట్ అవుతున్నట్టు కూడా కొన్ని ఇంతమంది లీక్స్ అయితే వచ్చినాయి. మరి దీని అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఆ ఈవెంట్లోనే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకేదైనా ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి చాలా ప్రీమియం సైడ్ ఉండే ఫోన్స్ అనమాట. ₹1,00,000 దగ్గరగా ఉండే ఫోన్స్ చూడాలి. ఆగస్టు 10వ తారీఖున వీటి గురించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ వెరీ సూన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని తీసుకురాబోతుంది. ఒకటి కదా, యాక్చువల్గా 2 ఫీచర్స్. ఒకటి ఏంటంటే రీసెంట్గా వీళ్ళు డిజపియరింగ్ మెసేజెస్ అని ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు కదా. సో ఆ డిజపియరింగ్ మెసేజెస్ ఆల్రెడీ ఒక పర్టికులర్ టైం తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి కదా, వాటిని మళ్ళీ స్టోర్ చేసుకునే అవకాశాన్ని వీళ్ళు ఒక కొత్త ఫీచర్ రూపంలో ఇవ్వబోతున్నారు. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి మీరు ఏవైతే డిజపియరింగ్ మెసేజ్ చేశారో అవన్నీ మళ్ళీ మీరు స్టోర్ చేసుకోవచ్చు అంట. సో దానివల్ల ఉపయోగం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు డిజపియరింగ్ మెసేజ్ ఎందుకు పెట్టాలి, ఆ తర్వాత వాటిని స్టోర్ చేసుకునే ఫీచర్ ఎందుకు యాడ్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక కొత్త ఫీచర్ కూడా తీసుకురాబోతున్నారు. రీసెంట్గానే వీళ్ళు ఎవరో గ్రూప్లో నుంచి అయినా సరే మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మనకు పరిచయం లేకపోయినా సరే, చిన్న పరిచయంతో అయినా సరే అనుకోకుండా అనవసరమైన గ్రూప్స్లో యాడ్ చేస్తూనే ఉంటారు. మనమేమో ఎగ్జిట్ అవుదామంటే మొహమాడానికి మనం ఎగ్జిట్ అవ్వలేం కదా. సో
దానికోసం రీసెంట్గా వీళ్ళు కొత్త ఫీచర్ తీసుకొచ్చారు, సైలెంట్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ద గ్రూప్ అని చెప్పి. అయితే ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ మాత్రం చూడొచ్చు అనమాట, ఎవరెవరు ఎగ్జిట్ అయ్యారు, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యారు అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. పాస్ట్ మెంబర్స్ ఎవరైతే ఇంతకుముందు ఆ గ్రూప్లో ఉన్నారో వాళ్ళని చూసే ఫీచర్ని కూడా దీంట్లో యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ ఫోన్ 1 మన ఇండియాలో లాంచ్ అయ్యి అరౌండ్ ఒక 13 రోజులు అవుతుంది, 12వ తారీఖున లాంచ్ అయింది కదా. సో అప్పటి నుంచి చాలామంది ట్విట్టర్లోనూ రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ఫోన్కి సంబంధించిన హార్డ్వేర్ ఇష్యూస్ గురించి చాలా వరకు రాస్తూనే ఉన్నారు. కానీ నథింగ్ ఫోన్ 1 కంపెనీ మాత్రం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉన్న ఆ ఫ్లాష్ లైట్ ఉన్న పొజిషన్కి, ఆ స్లాట్ ఉన్న పొజిషన్కి చాలా డిఫరెంట్గా కొంచెం పక్కకి సైడ్కి వెళ్ళిపోయినట్టు ఒకటి ఉంటాం. కింద వైపు స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎల్ఈడి స్ట్రిప్స్, ఆ ఎల్ఈడి స్ట్రిప్స్ మధ్యలో స్పేస్ కూడా కొంచెం డిఫరెంట్గా కట్ అయ్యి ఉండడం అండ్ ఎల్ఈడి స్ట్రిప్స్ కూడా మనకి ఊడిపోయి కనబడటం, ఇలాంటివి చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే హార్డ్వేర్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లం అనమాట. అండ్ రెండోది, ఏవైతే బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ ప్యానల్ ఉందో ఆ గ్లాస్ ప్యానల్ లోపలికి మాయిశ్చర్ వెళ్ళటం అలాగే డస్ట్ వెళ్ళటం అనేది చాలా సివియర్ ఉంది. ఆ మాయిశ్చర్ అలాగే డస్ట్ చూడటానికి చాలా అగ్లీగా కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అదంతా స్ప్రెడ్ అవుతుంది కదా, డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్తే అది చూడటానికి అయితే అంత గొప్పగా ఏమీ అనిపించట్లేదు. సో ఇలాంటి కొన్ని హార్డ్వేర్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు చాలామంది రాస్తూనే ఉన్నారు. కాకపోతే కంపెనీ మాత్రం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే మీరు ఎంతమంది నథింగ్ ఫోన్ 1 కొన్నారు అండ్ మీలో ఎంతమంది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ని నోటీస్ చేశారనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ సెప్టెంబర్ మంత్ కల్లా గ్లోబల్గా MIUI 14ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు సెప్టెంబర్ ఆ టైంలో తీసుకొస్తూ ఉంటారు. మన ఇండియాకి వచ్చాక మార్చ్ అవుతుంది అది ఒక వర్షన్ అనేది. సో ముందు చైనాలో టెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మనం బీటాస్ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే వేరే మెథడ్లో చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే MIUI 14కి సంబంధించిన డివైస్ లిస్ట్ అనేది బయటకు వచ్చేసింది. ఇది ఇనీషియల్గా లీక్ అయిపోయిన డివైస్ లిస్ట్ అనమాట. ఇదే ఫైనల్ లిస్ట్ అంటే ఖచ్చితంగా నేను కూడా చెప్పలేను, ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇది ఒక న్యూస్ మాత్రమే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఇప్పుడు మనకు కనిపిస్తున్న లిస్ట్ ప్రకారం చూసుకుంటే రెడ్మీ నెంబర్ 10 సిరీస్ తర్వాత లాంచ్ అయిన అన్ని ఫోన్లకి ఈ MIUI 14 అప్డేట్ అనేది రోల్అవుట్ అయితే అవుతుంది. ఇక్కడ సాడ్ పాయింట్ ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ రీసెంట్గానే లాంచ్ అయిన ఫోన్స్ నిజానికి, ఒక 2 years అవుతుంది అరౌండ్, అంతే కదా. సో వాటికన్నా ఇవి యాడ్ చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఈ MIUI 14 లిస్ట్లో మాత్రం ఇవైతే లేవు. ఇదే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదే ఫైనల్ లిస్టా లేకపోతే ఇనిషియల్గా లీక్ అయిపోయిన లిస్ట్ అనేది మాత్రం వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే మన ఇండియాలో లాంచ్ అయినాయో వాటన్నిటికి వస్తుంది. అండ్ పోకో M3 సిరీస్ తర్వాత ఉన్న ఫోన్స్ అన్నిటికీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఇనిషియల్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి రేసింగ్ గేమ్ గురించి చెప్తాను. మిస్టర్ రేసర్, ₹299, రేటింగ్ 4.4 వరకు ఉంది. డౌన్లోడ్స్ కూడా సూపర్ ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.